దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు మనందరినీ ప్రేమించారు, దీవించారు, ఆశీర్వదించారు. మనకున్న సమస్త భారాన్ని భరించి మన పట్ల ఆయన యొక్క ఉన్నత ఉద్దేశాలు పరిపూర్ణం చేసిన దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి ఈ దినం ప్రభు మనలందరినీ ప్రేమించి మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించి మనకిచ్చిన వాక్యము వాగ్దానము మీకు చదువుతా ఉన్నాను. న్యాయాధిపతులు 16 అధ్యాయం 28వ వచనం. న్యాయాధిపతులు 16 అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ప్రతినిత్యము నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి యూట్యూబ్ ద్వారా తండ్రి నాయన బిడ్డలకు నీ యొక్క అమూల్యమైన జీవాహారము, అనుదిన జీవాహారము అని ఈ యొక్క అంశం మీద తండ్రి మీరు మాకు ఇస్తున్న ప్రతిరోజు మీరు ఇస్తున్న వర్తమానాలకై వందనాలు చెల్లిస్తున్నాం. వర్తమానాలు వింటున్న మా బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించండి ఆయన. ఎవరు ఎటువంటి సమస్యలో ఉన్నారో వారందరి కొరకు ప్రతినిత్యము ఉదయకాల సమయంలో ప్రార్థించే భారము భాగ్యం యేసయ్య మీరు మాకు అనుగ్రహించారు. దేవా, నీకు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. ఈ దిన వర్తమానం ద్వారా మమ్మల్ని ఆశ్రయించి దీవించండి. ఈ వర్తమానం తండ్రి అనేక మంది వినటానికి ప్రభువా మీరు మాత్రమే కార్యాలు చేయమని అడుగుతున్నాం. ప్రభువా నీకు వందనాలు. సేవకుడు నీ సేవకుడు అయ్యా, మాట్లాడేది మీరు, వినే బిడ్డలు నీ బిడ్డలు నా ప్రభు గ్రహించుటకు జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ దిన దీవెనలు, దిన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, చదువుకున్న ఈ అద్భుతమైన మంచి పాఠాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని దీవించాడు. ఈవేళ మనకిచ్చిన ఈ వర్తమానం ద్వారా ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉంచినందుకు నేను మరొకసారి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. నన్ను బలపరచుమని ఒక మాట మనము చదువుకున్న పిల్లల సంసోను జీవితంలో దేవుడు చేసిన మామూలు కార్యాలు కాదు. అప్పుడు సంసోను యెహోవా ఆయన చేస్తున్న ప్రార్థన చిన్న ప్రార్థనే, పెద్ద ప్రార్థన కాదు పిల్లల. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అనే యొక్క అంశం మీద ఈవేళ మన వాక్యాన్ని మనం విందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన మాట ఆయన చెప్తాడు పిల్లారా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ప్రభునందు పిల్లారా, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుస్సునిచ్చాడు, ఆయన ఊపిరి మనకిచ్చాడు. కనుక ఆయన పిల్లరా మనలను బలపరిస్తే మనము బలపరచబడతాము. అపోస్తలుడైన పౌలు అదే ఆయనకున్న ఒక గొప్ప భాగ్యం ఏంటంటే, దేవా ప్రభువా యేసయ్య, నీవు నన్ను బలపరిస్తే నేను నిన్ను మహిమపరుస్తాను. ఆయన ఉద్దేశం అది. ఈవేళ ఇక్కడ మనకిచ్చిన అద్భుతమైన సబ్జెక్ట్ ఏంటంటే, ఆయన చేస్తున్న ప్రార్థన, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. ఈ మాటకి ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత మళ్ళా తిరిగి మన సబ్జెక్ట్లో వద్దాం. 2వ సమూయేలు గ్రంథం పిల్లరా ఒకసారి చూద్దాం. సమూయేలు రాసిన 2వ పుస్తకము 7వ అధ్యాయం 29వ వచనం. నాకు చాలా ఇష్టమైన ఈ మాట ఇది. 7వ అధ్యాయంలో 29వ వచనంలో ఇక్కడ పిల్లరా ముందు 18వ వచనం చదువుతున్నాను. 18. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము
ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చున్నావు అని చెప్తూ దేవుని సన్నిధిలో పిల్లారా, తన్ను తాను రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా ఉండి రాజుగారు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, పిల్లారా, యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చుటకు నేను ఏపాటివాడు. 29వ వచనంలో దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం. సంసోను చేస్తున్న ప్రార్థనదే, ప్రభువా దయచేసి అని ఒక మంచి మాట మనము చదువుకున్నాం పిల్లారా. ఇది 29వ వచనంలో కూడా దావీదు అంటున్న అద్భుతమైన మాట ఏంటంటే, దేవా యెహోవా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించమని ప్రభు సన్నిధిలో పిల్లారా దావీదు కూడా ఆ మాట ఉపయోగించాడు. దయచేసి అనే మాట, దయచేసి అనే మాట పిల్లారా అరబ్బీలో బలి ఉంటుంది. దయచేసి అనే మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. మరలా మరి యూట్యూబ్ ప్రసంగం ద్వారా కనుక మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి అనే మాట అరబ్బీలో చాలా అద్భుతంగా ఉంటుంది మాట. అంటే ఎవరైనా గొప్ప పెద్ద యజమాని షేక్ దగ్గరికి ఎవరికైనా దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యలు అక్కడ కోయిటువంటి సమస్యలు ఏంటంటే ఎక్కువగా అక్కామ విషయంలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది మనకి. అలాంటి టైంలో పిల్లారా మన అధికారి దగ్గరికి వెళ్ళి, ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ మాట ఉపయోగించాలి, బాబా అల్లై హల్లీక్ అంటే పిల్లారా అరబ్బీలో దయచేసి అని నీ మాట. కనుక ఆ మాట ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో దీనస్థితిలో ఉండి, అప్పుడు ఆయన పిల్లారా మన మనవి ఆలకిస్తాడు, మనకి ఏం కావాలో దయచేస్తాడు. భూలోకంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా మాట్లాడితే ఆయనే కరిగిపోతే, పరలోకమందున్న మన తండ్రి అంటే మనలను బలపరిచి మనలను ఆశీర్వదించి మనలను దీవించిన మన పరలోకపు తండ్రి మనం ఆ మాట ఉపయోగిస్తే ఎంతగా మనల్ని ఆశ్రయిస్తాడు. అదే మాట దావీదు ఉపయోగించాడు, అదే మాట సంసోను కూడా ఉపయోగించాడు. కనుక పిల్లారా దయచేసి అని ఈ మాట ఏంటంటే మనం కొంచెం తగ్గించుకోవడంలో ఏమీ పొరపట్లేదు, దానివలన మనకు గొప్ప ఆశీర్వాదం వస్తుంది. దావీదు మహారాజు అని మామూలంటే ఆయన అంటాడు, దేవా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చుటకు నేను ఏర్పాటుపడను నాయనా, నా కుటుంబము ఏర్పడింది కేవలము నీ కృపే. నీవే నన్ను బలపరిచావు. నా తండ్రి మందలను కాసుకునేవాడిని, నేనేదో చిన్న పాలేరు పని చేసుకునేవాడిని. అలాంటి నన్ను సింహము ఎలుగుబంటి నుంచి నన్ను బలపరిచావు. సింహాన్ని దాన్ని పట్టుకుని గొర్రెపిల్ల విడిపించి ఎలుగుబంటితో కానీ ఏంటి దవడము కాదు జుట్టు పట్టుకుని లాగి చంపేశాడు పిల్లలు. అలాంటి గొప్ప వీరుడు శూరుడు దావీదు మహారాజు అంటున్నాడు ఏంటంటే నన్ను బలపరచువారింది. అంటే ఆయన చేసిన యుద్ధాలు పిల్లలు 40 సంవత్సరాలు అవలీలగా పరిపాలన చేశాడు. అయితే ఆయన అన్ని విషయాల్లో పిల్లారా దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో దేవుడు ఆయనను ఆశ్రయించాడు. 7వ వచనంలో ఇదే 2 సమూయేలు గ్రంథం 7వ వచనంలో యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం నాతాను ప్రవక్తను పిలిపించి పిలువనంపి నేను దేవదారుమానంతో కట్టబడిన నగరందు, ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను బలపరిచాడు. యుద్ధాల్లో శత్రువులతో హిత్తీలు, హివ్వీలు, యోబుసీలు, పెరిజీలు, గెర్గసీలు, అమోరీలు అని 7 జాతుల వారి మీద పిల్లారా యుద్ధాలు చేశాడు దావీదు మహారాజు. ప్రతిసారి కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా శత్రువు చాలా బలమైనవాడు, వాని జయించడానికి నాకు నా సైన్యానికి బలమిమ్ము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ముందుకు వెళ్ళేవాడు. పిల్లారా ఈవేళ మన విదేశాలకు వెళ్ళాలంటే ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి, బ్లడ్ టెస్ట్ అంట, యూరిన్ టెస్ట్ అంట, ఎక్స్రో అంట. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? మన శరీరంలో ఏమాత్రం బలహీనత ఉన్నా కూడా మనం దానికి సెలెక్ట్ అవ్వం. మనకు అన్ని అవయవాలు అంత ఆరోగ్యం అంతా కూడా దేవుడే మనకిస్తే మనము మెడికల్లో పాస్ అవుతాం. మెడికల్లో పాస్ అయితే నీ విదేశాలకు వెళ్ళి కష్టపడి పని చేసుకోవటానికి
దేవుడే తన మహాకృపను దయచేస్తాడు. నేను అని మాత్రం ఎప్పుడు మనం అనుకోకూడదు పిల్లలు. నేను, నా బలము, నా శక్తి అని ఎప్పుడు మనం అనుకోకూడదు. కనుక ఆ మాట దావీదు ఉపయోగించి, దయచేసి నీ దాసుని కుటుంబం. ఇక్కడ సంసోను జీవితంలో పిల్లారా, మనం చిన్నప్పటి నుంచి ఇది కూడా సండే స్కూలు ఏంటంటాం, సండే స్కూల్లో ప్రసంగమే. సండే స్కూల్లో ప్రసంగమే. సంసోన్ని పిల్లారా ఈ ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడుదల చేయడానికి దేవుడు న్యాయాధిపతులు వెళ్తున్న కాలంలో సంసోన్ని దేవుడు బలపరిచాడండి. మామూలు బలం కాదు సంసోనుకున్న బలం. అంత బలమైనడు మరి పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూడము. అంత బలమైన వాడు సంసోను. సింహాన్ని పిల్లారా ఏం చేశాడు, ఈ పై దవడ కింద దవడ పట్టుకుని ఒకడంట మేక పిల్లని చీల్చినట్లు. 14 అధ్యాయం 5వ వచనంలో ఏది న్యాయాధిపతులు 14 అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము, ఏ సింహము? కొదమ సింహము. ఇది కొదమ సింహము, దాన్ని ఏమంటామంటే ఊర కుక్క లాంటిది. అయితే మన్ను బలపరచు అనేది మనం ఒక మాట నేర్చుకున్నాం కదా, నన్ను బలపరచు అనేందు నేను సమస్తము చేయగలను. అంటే ఇప్పుడు ఈయనలో ఉన్న సింహం ఏంటి? ఈ సింహము కొదమ సింహం. ఇది సంసోని మీదకి ఎదురొచ్చిందే సింహము, కొదమ సింహం. ప్రియులారా, మన మీదకి శత్రువు ఉపయోగించే ప్రతి బాణం ఇలాంటి బాణాలే. కానీ నన్ను బలపరచు అనేది ఒక మాట మనం నేర్చుకున్నామే ఈవేళ. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పిల్లారా 5వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన లేక వేరైన అని దాని అర్థం కింద ఇచ్చారు పిల్లారా. దాని అర్థం యూదా గోత్రపు సింహము, దేవునికి స్తోత్రం కలిగిన కాక. నన్ను బలపరచు అన్నది ఇప్పుడు సంసోన్లో ఉన్న సింహమే సింహం, యూదా గోత్రపు సింహం. అర్థమైందా? ఇప్పుడు ఇదే సింహం కొదమ సింహం. కొదమ సింహం గట్టిదా, యూదా గోత్రపు సింహం గట్టిదా? దానియేలుని పిల్లారా సింహం బోన్లో వేశారు. దానియేలు సింహం బోన్లో ఉన్నాడు. దానియేలు సింహం బోన్లో ఉంటే ఇప్పుడు ఈ సింహాలు వేసి ఇవి ఊర కుక్కలాంటి, అంటే కొదమ సింహాలు కావచ్చు. కానీ దానియేలులో ఉన్న దేవుడు యూదా గోత్రపు సింహం. ఇప్పుడు పెద్ద బలవంతుడు ఎవడన్నాడు అనుకోండి, మనం బలహీనలు. ఆడి దగ్గర మన బలం మనం ప్రసక్తి చేస్తే మనం ఎందుకన్నా పనికొస్తాం? ఆడి సమూజ్జిలో ఉంటే వాడిని ఎదుర్కోగలం తప్ప పిల్లారా మనం ఎదుర్కోలేము. కానీ మనలో ఉన్నవాడు, అందుకంటాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, వాడిని మీరు జయించున్నారు. కనుక సాతాను చేసే ఈ యొక్క క్రియ ఎలా ఉంటుందంటే, వీడు కొదమ సింహం లాంటి వాడు. సంసోను దేవునిచే నాజీలు చేయబడ్డవాడు. ఈ నాజీలు చేయబడ్డ వాని మీద, అదేనా ఈ యోధా గోత్రపు సింహం లాంటి బలమైన వ్యక్తి మీద అదేనా సాతానుగాడు కొదమ సింహాన్ని పంపించాడు. ఆ కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించి వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా, ఇదే దేవునికి స్తోత్రం. నన్ను బలపరచు అనేదంటే మనలో కనిపించకుండా ఉండే ఒక శక్తి పరిశుద్ధాత్మ. కార్యాలు చేసేది మనం కాదు సార్. మనం ఎంత మునగాళ్ళమైనా నీలో గనక పరిశుద్ధాత్మ అనే కృపావరం కనుక నీకు లేకపోతే మనం ఉట్టి శూన్యం, మనం జీరో మనం. కానీ ఆల్రెడీ దేవుడు మనకిచ్చాడు, బలం ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ అనే కృపావరం ఉందే, ఆ బలం చూడండి సంసోన్లోకి ఎప్పుడైతే వచ్చిందో పిల్లారా, చూడండి అప్పుడు అంట ఏం జరిగింది? యెహోవా ఆత్మ, దేవునికి స్తోత్రం కలిగిన గాక, అతనిని ప్రేరేపింపగా అతని చేతిలోని ఏమీ లేకపోయినను, ఏమి లేదు, కనీసం ఏ విధమైన ఆయుధం కూడా లేదు. కానీ యుద్ధము యెహోవాది అంటాం కదా, మన పక్షంగా పిల్లారా ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆయన మన పక్షంగా ఉండి ఆయన చేస్తాడు యుద్ధం, మనం కాదు యుద్ధం చేసేది. ఈ సింహం ఎప్పుడైతే, అంటే శత్రువు ఎప్పుడైతే మనల్ని ఎదుర్కొందో, లోపల ఉన్న ఆత్మ ప్రేరేపింపగా అతని చేతులు ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చివేసాడు. పై దవడ కింద ఆడపడిని చీల్చి పడేసాడంట. మేకపిల్లని మనం చేల్చలేము, మేకపిల్లని మనం చేల్చగలమా? కానీ దేవుని ఆత్మ సంసోని మీద ఉన్నది కాబట్టి పిల్లలు నన్ను బలపరచు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను పిల్లలు. ఇకపోతే రెండో విషయం
సంసోన్లో దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, సంసోన్ని ఈ యొక్క ఫిలిస్తీన్లు పిల్లరా రకరకాలుగా వేధించారు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే సంసోన్లో ఉన్నవా దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు పిల్లరా. నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలనని దేవుడు మనకిచ్చిన యొక్క అద్భుతం. అంటే నీలో ఉన్నవాడు సంగతి నీకు తెలియదు, నీకు తెలియక భయపడిపోతూ ఉంటావు. అయిపోయి చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడుతూ ఉంటావు పిల్లరా. మనకు దేవుడిచ్చిన గొప్ప ఆయుధం మోకాళ్ళు. ఎప్పుడైతే నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో, దేవునికి మొరపెడతావో, 145వ కీర్తన 18వ వచనంలో మొరపెట్టి వారికి నిజముగా నాకు మొరపెట్ట అందరూ మొరపెడతారు, అందరూ ప్రార్థన చేస్తారు, చేరన్న ఉద్దేశం ఎంత మాత్రం కాదు ప్రియులారా. కానీ దేవునికి అంట యథార్థంగా ఎవరైతే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారో ప్రియులారా, దేవుడు అప్పుడు కార్యం చేస్తాడు. మనకు అన్ని వస్తువులు ఉండాలి, అన్నీ మనకి కావాలి, అన్నీ ఉండి కూడా ప్రభు కావాలంటే అయ్యే పని మాత్రం కాదు. మొదట మాత్రం ఫస్ట్ మాత్రం ప్రభువుకి మన సమయం. ఇక దేవుడు సంసోను పట్ల రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లారా, ఆయన 300 నక్కలు పట్టుకున్నాడు. ఒక నక్కను పట్టుకోవటం మనం అలా అసలు నక్కలేవు లేవు. ఇప్పుడు ఆ నక్కలు చూస్తేనే మనము పారిపోతాం పిల్లారా. కనుక అలాంటిది సంసోను పిల్లారా 300 నక్కలను పట్టుకున్నాడట. నక్కలను పట్టుకుని తోక ముడేశాడంటండి. తోక అసలు నక్కలు పట్టుకోవటం అయ్యే పని మందే, అయ్యే పని కాదు. దేవుని కార్యాలు పిల్లరా అవి మనం చదువుతుంటే మనకు అసలు ప్రభు ఏంటిది నాయన. 300 నక్కలను పట్టుకుని తోక ముడేసి ఈ ఫిలిస్తీన్ యొక్క యవల తోటలంట, ద్రాక్ష తోటలంట, ఒలివ్ తోటలంట సర్వనాశనం చేశాడు. 15వ అధ్యాయం 4వ వచనం. పోయి 300 నక్కలను పట్టుకుని, న్యాయాధిపతులు 15వ అధ్యాయం 4వ వచనం. పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి దీపాలు తెచ్చాడంట. దీపాలు దీంతో ముడేసి మధ్యని దీపాన్ని కట్టాడు. అలా ఒప్పుకుంటాయంటారా? ఇలా కడతంటే ఒప్పుకుంటాయా? ఈమెను కుక్క పిల్లని కట్టుకుని మనం తోక ముడి తొప్పుకుంటుంది అది. కానీ చూడండి పిల్లారా, సంసోనులో ఉన్న దేవుడు బలమైన దేవుడు. అందుకే ఒక పొడుపు కథ ఎత్తాడు. ఇది 14 వచనంలో, కాగా అతడు బలమైన దాని నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చును అని ఒక పొడుపు కథ వేశాడు. అది మనకు అక్కర్లేదు. అంటే బలపరుచు అని ఎందని ఈవేళ మనకు అద్భుతమైన సబ్జెక్ట్ ప్రభు ఇచ్చాడు. ఈ 300 నక్కలను పట్టుకోవటమే కాకుండా పిల్లారా తోక ముడేశాడు. ముడేసి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటిని కట్టి ఆ దివిటిలో అగ్ని మండ చేసి ఫిలిస్తీన్ల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టెను. ఇది పిల్లరా రెండవ అద్భుతమైన కార్యము. పిల్లరా ఎవరు? సంసోను చేశారు. దేవుని ఆత్మ సంసోనుని ప్రేరేపించినప్పుడు అదేనా పిల్లరా, హిజ్కియా ఒకసారి ప్రార్థన చేస్తే దొండుపేట ఉన్న సిరియన్లందరినీ కూడా ఒక దేవదూత వచ్చి రాత్రి కూడా లక్ష్యమే చంపేసిందండి. అంటే దేవుని యొక్క సేవకులుగా కొన్నిసార్లు మనకు వస్తాయి శ్రమలు. ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో చూస్తున్నాం, గొప్ప దైవజనులు ఏ విధంగా హింసిస్తున్నారు, ఏ విధంగా వేధిస్తున్నారు పిల్లరా. అయితే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడిన సంగతి ఎప్పుడైతే వారు తెలుసుకుంటారో వారు కూడా మారు మనసు వస్తుంది పిల్లరా. ఎప్పుడు కూడా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఈ 3వ అద్భుతం ఏం చేశాడంటే పిల్లరా, పచ్చి గాడిద ఎముకంట. అంటే చచ్చిపోయిన గాడిద అనుకో మనలో అన్నమాట. అతడు 15 అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక. అంటే చచ్చిపోతే గాడిద ఎండిపోద్ది ఎముక, కానీ బ్రతుకున్న ఎముక దవడ ఎముక పట్టుకుని లాగినట్టున్నారు. ఆ దవడ ఎముక చూసారు ఎప్పుడైనా మీరు? కత్తిలాగా ఉంటుందండి చూడటానికి, దాని యొక్క ఆకారం కత్తిలాగా ఉంటుంది. దాన్నంట పట్టుకుని పిల్లరా పట్టుకుని దాని చేత 1000 మందిని మనుషులు అలాగా చంపేశాడండి. 1000 మందిని. అలాంటి గొప్ప వీరుడు, శూరుడు తాను చేసిన చిన్న పొరపాటు వలన పిల్లరా
ఆయన చేసిన పొరపాటు వలన సమస్తమును కోల్పోయాడండి. సమస్తము కోల్పోయాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనం కూడా తెలిసి తెలియక పిల్లరా చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తాం. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను దేవుడు తన మహాకృపతో మనం బ్రతికించుకున్నాడు. ఆయన కార్చిన విలువైన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తములో పిల్లారా మనల్ని కడిగాడండి. ఎవరు పిల్లారా మనకింత మన పట్ల కార్యం చేసేవారు? కనుక దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఈవేళ మనము ఇలా ఉన్నామంటే కేవలము ఆయన కృప. నన్ను బలపరచువనేందు నేను సమస్తము చేయగలను. సంసోను ఎప్పుడైతే పిల్లరా తల వెంట్రుకలు పూర్తిగా దిలీలా కత్తిరించి వేసిందో తొడ మీద పడుకోబెట్టుకున్నట్ట మన తల్లి. బాబా తొడ మీద అతన్ని నిద్రపుచ్చి 16 అధ్యాయం 19 వచ్చిన పిల్లారా ఆమె తన తొడ మీద తన నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి పిల్లారా ఎప్పుడైతే అతడు నాజీరు చేపట్టి తన యొక్క రహస్యాన్ని వేశ్యకు చెప్పేశాడు పిల్లారా, ఆమె దాన్ని ఏం చేస్తుంది? సొమ్ము చేసుకుంది. ప్రభువైన యేసుతో 12 శిష్యులు 3.5 సంవత్సరాలు కలిసి తిని త్రాగిన వ్యక్తి యేసుబాబుని 30 వెండినాళ్ళకి అమ్మించేసి తన ప్రాణానికి పిల్లరా ప్రాణము తీయటానికి కారకుడైన యోధా ఇస్కరియోతు లాంటి వారు ఈవేళ కూడా మనం ఉంటారు. ఎందుకంటే వానిలో ఉన్నవాడు దురాత్మ కాబట్టి, మనలో ఉన్నది కాబట్టి దేవుని ఆత్మ కాబట్టి. అందుకని దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అనబడతారు. పిల్లరా మనము దేవుని యొక్క రక్తములో కడగబడిన బిడ్డలం. మాట వలన, తలంపు వలన, ప్రవర్తన వలన, ఆలోచన వలన ఏదో రీతిగా ప్రభువును మనం ఆయాసపరిచిన వారిని అయినను పిల్లరా దేవుడు మనను క్షమించేది. సంసోను జీవితంలో ఎంత కార్యం జరిగిపోయినా ఆయన చేసిన చిన్న ప్రార్థన 28 వచనం మన పాఠాన్ని ముగింపుకు వచ్చేసాం. యెహోవా ప్రభువా దయచేసి, ఈ మాట పిల్లారా తప్పకుండా మీరు ప్రతిరోజు ఉపయోగించండి, ఏం పర్వాలేదు. ప్రభువా దయచేసి నీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. దయచేసి నా ఉద్యోగులను బలపరచు ప్రభువా. దయచేసి నా అప్పుల భారంలో ఉన్నాను నైనా, నిన్ను ఆరాధించలేకపోతున్నాను, అప్పులు వారు నన్ను వేధిస్తున్నారు నైనా అని దయచేసి అనే మాట ఎప్పుడైతే మనం ఉపయోగిస్తాం పిల్లారా, సంసోను ఆ మాట ఉపయోగించాడు. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. పిల్లారా అద్భుతమైన పాఠం మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే సంసోను ఆ విధంగా చిన్న ప్రార్థన ప్రభువు చేశాడు పిల్లారా, ప్రభువు తనకు తిరిగి మళ్ళా తన శక్తిని తనకిచ్చాడు. యోబు ఉన్న సమస్తము పోగొట్టుకున్నాడు. 42 అధ్యాయాల తర్వాత యోబుకి దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. శ్రమ వస్తుంది పిల్లారా, శ్రమ వెనుక ఆశీర్వాదం ఉంటుంది. ఆ విధంగా దేవుడు మిమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తా ఉన్నాను మీ అందరి కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువానికి వందనాలు. యెహోవా నిస్సి అని యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన జీవాహారము అని ప్రభు నా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ వర్తమానాలకై వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా వాక్కు నీది, మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు నీవునైనా, నీవు మాట్లాడితే తండ్రి మేము వింటాం ప్రభు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే దయచేయి నాయన. వాక్యం విన్న బిడ్డలందరి కుటుంబాల్ని ఆశీర్వదించడమే కాకుండా నీ సమాధానం దయచేయి. మహిమ మీరు పొందుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మీకు తోడైనగాక. ఆమేన్.